యోహాను 8:28. కావున యేసు, మీరు మనుష్య కుమారుని పైకెత్తినప్పుడు నేనే ఆయననియు, స్వాధికారముతో కాకుండా నేనేమీ చేయకుండా తండ్రి నాకు నేర్పినవే మీకు తండ్రి నాకు చెప్పమన్నవే మీకు చెప్తున్నాను. నాకు ఇష్టం వచ్చింది నేను చెప్పడం లేదు. హౌ సెల్ఫ్ ఎంప్టీయింగ్ ద జీసస్, అవర్ లార్డ్ జీసస్. యేసు ప్రభు తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. నేనేమి నా సొంతంగా తండ్రి చెప్పమన్నదే చెప్తున్నాను. సెల్ఫ్ ఎంప్టీయింగ్ ఆఫ్ ద ట్రయూన్ గాడ్. తండ్రి తన్ను తగ్గించుకొని కుమారుని హెచ్చిస్తాడు, కుమారుడు తన్ను తగ్గించుకొని తండ్రిని హెచ్చిస్తాడు. దేవుని ఏ ఒక్కసారి కూడా తన్ను తాను హెచ్చించుకునే దేవుడిని మనం చూడటం లేదు బైబిల్లో. యోహాను శుభవార్త 14:26, లాస్ట్ బట్ 1, 14:26. నా నామమున తండ్రి పంపునను ఓదార్చువాడు పవిత్రాత్మిక సమస్త విషయములను బోధించి నేను చెప్పినవన్నీ మీకు తలపనకు తెచ్చును. ఓకే, చాలమ్మా. నా నామమున తండ్రి పంపునను ఓదార్చువాడు అనగా పవిత్రాత్మిక సమస్త విషయములను బోధిస్తాడు. మీకు గుర్తు మళ్ళీ అక్కడ యేసు ప్రభు తన్ను తగ్గించుకొని ఆత్మదేవుణ్ణి హెచ్చిస్తున్నాడు, పరిశుద్ధ ఆత్మదేవుణ్ణి హెచ్చిస్తున్నాడు. దేవుని యందు ప్రియులారా, ఇదంతా కూడా పిత పుత్ర పవిత్రాత్మ మధ్య జరిగిన ప్రేమ బంధం. ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం, ఒకరినొకరు హెచ్చించుకోవడం, ఒకరి యందు ఒకరు సంతోషాన్ని వ్యక్తపరచడం, ఇవన్నీ ఉంటుండగా కన్క్లూషన్, ఫైనల్గా సమ్మరీ. దేవుని యందు ప్రియులారా, ఈ యొక్క విషయంలో మన కుటుంబాలలో కూడా మనము సైతము పిల్లలు, తల్లిదండ్రులు, భార్యాభర్తలు ఐక్యమై జీవించండి, ఒకటిగా జీవించండి. You may be 4 persons in the family, 3 or 5 or whatever, but you should be one family. ఒకే కుటుంబముగా, ఒకే చిత్తము, ఒకే ఆలోచన, ఒకే మాట, ఒకే నడత కలిగి ఉండాలి.